జకర్యా 2వ అధ్యాయం, జకర్యా 2వ అధ్యాయం 5 నుంచి 13. చదవమ్మా, చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఎవరంటున్నారు? జకర్యా అంటున్నారా? దేవుడు అంటున్నాడా? దేవుడే అంటున్నాడా? పక్కానా? మరి జకర్యా అంటున్నాడు, దేవుడు కాదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అగ్ని ప్రాకారంగా జకర్యా ఉండగలుగుతాడా? స్క్రీన్ మీద ఉండేది చూడండి కావాలంటే. మీరు బైబిల్లో ఒకవేళ జకర్యా గ్రంథం దొరకట్లేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉండేది చూడండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను, చదవమ్మా, నివాసినై, ఇదే యెహోవా వాక్కు. ఓకే, అంటే ఇక్కడ మాట్లాడింది ఎవరు? యెహోవా. చదవండి. నేను, చదవమ్మా, ఇప్పుడు జాగ్రత్తగా చదువు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. నేను దాని మధ్య నివసిస్తాను, నేను నా మహిమకు కారణంగా ఉంటాను అని ఏ దేవుడైతే మాట్లాడుతున్నాడో అదే దేవుడు మళ్ళీ ఏమంటున్నాడు? అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడు అని మీరు నమ్ముతారంటున్నాడు. పంపింది ఎవరు? యెహోవా. వాళ్ళ మధ్యలో నివసించేది ఎవరు? యెహోవా. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఆయనలో బహు వ్యక్తులు లేకపోతే, ఆయన యందు బహుళత్వం లేకపోతే, ఏఖాద్ అన్న పదంలో బహుళత్వం లేకపోతే ఈ వచనాన్ని అర్థం చేసుకోవటం అసంభవం. ఈ వచనాన్ని అర్థం చేసుకోవటం అసంభవం. కాబట్టి ఎవరైనా వచ్చి మీకు కథలు చెబితే చెప్పండి, యెషయా గ్రంథం చూసా చదివావా అని అడగండి. జకర్యా 2 చదివావా అని అడగండి. జకర్యా 2లో మీ మధ్యన ఉంటాను అన్నది యెహోవాయే, ఆ యెహోవా నన్ను పంపించాడు అనేది యెహోవాయే, పంపించేది యెహోవాయే. స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, యెహోవా అనే నామములో, ఎలోహిం అనే నామములో బహు వ్యక్తులు ఉన్నారు అన్న విషయం అర్థమవుతుంది. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను బహు వ్యక్తులు ఉన్నారు అంటున్నాను, కానీ బహు దేవుళ్ళు ఉన్నారు అని అనటం లేదు. బైబిల్ అలాంటి మాట చెప్పదు. బైబిల్ చెప్పేది ఒక దేవుడినే నేను నమ్ముతాను. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, ఒక దేవుడే. కానీ ఆయన నాలాగా మనిషిలాగా ఒక వ్యక్తే అయి ఉండాలి అని అంటే నేనేం చేస్తున్నాను? పొరపాటు చేస్తున్నాను. నా సీమితమైన జ్ఞానంతో, నాకు అందని నా జ్ఞానంతో మహాదేవుణ్ణి అర్థం చేసుకోవాలి, మహాదేవుణ్ణి నిర్వచించాలి అని చేసే ప్రయత్నంలో చేసే తప్పులవి. కాబట్టి దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంకొక మాట మనం చదువుదాం. ఇంతకుముందు చదివినట్లు 11వ వచనంలో, ఒక్క నిమిషం దయచేసి ఉండండి. 10వ వచనం చదవండి. సియోను వాసులారా, నేను వచ్చి మీ వద్ద నివాసం చేతును, సంతోషముగా నుండి. ఎవరు వచ్చి నివాసం చేస్తే సంతోషంగా ఉంటాము? దేవుడే వచ్చి, యెహోవాయే వచ్చి నివాసం చేస్తే సంతోషంగా ఉంటాం. 11వ వచనం, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగు అగుదురు. నేను వచ్చేది యెహోవాయే, నేను వచ్చి మీ మధ్యలో ఉంటే యెహోవాను హత్తుకుంటారు అంటున్నాడు. యెహోవాను హత్తుకుంటే సరిపోదు, వాళ్ళు ఏమవుతారంట? ఆయనకు జనులు అవుతారంట, నాకు జనులు అవుతారు.
నా అని ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆయన ఎవరు? హత్తుకునే యెహోవా ఎవరు? స్పష్టంగా ఇక్కడ బహువ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఆ బహువ్యక్తులు ఎవరు అన్న విషయం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఆ బహువ్యక్తులు ఎవరు అన్న విషయం మనము నెక్స్ట్ సెషన్లో ఈ సెషన్లో మనం పాత నిబంధన గ్రంథంలో దేవుడు తనను తాను ఏ విధంగా తన ఉనికిని బయలుపరుచుకున్నాడు ప్రజలకు అన్న విషయం మాత్రమే చూస్తున్నాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియు అనుకొని వారికి ఆయన రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నుండెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ఎవరు రక్షించారు? ఆయన సన్నిధి దూత. ఇప్పుడు దూత ఎంటర్ అవుతున్నాడు మన టెక్స్ట్లో. ఇంతవరకు మనం ఏం చూసాం? యెహోవాలో బహువ్యక్తులు ఉన్నారు అన్న విషయం చూసాం. యెహోవా ఎలోహిం అన్న పదంలో బహుళత్వం ఉంది అన్న సత్యాన్ని గ్రహించాం. ఇప్పుడు బైబిల్ మన ముందుకు ప్రకాశమానంగా తీసుకొచ్చే ఒక దూత గురించి చూద్దాం. దూతను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇప్పుడు. ఆ దూత ఎవరు అన్న విషయం చూద్దాం. రక్షకుడు ఎవరండి? ఆయన వారికి 8వ వచనం ఏముంది? వారు నా జనులనియు పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు. ఆయన ఎవరు రక్షకుడయ్యారు? దేవుడు రక్షకుడయ్యారు, యెహోవా రక్షకుడయ్యాడు. కానీ ఆ తర్వాత ఏమంటున్నాడు 9వ వచనంలో? ఆయన సన్నిధి దూత వారిని రక్షించింది. రక్షకుడేమో యెహోవా, ఆయన సన్నిధి దూత వారిని రక్షిస్తూ ఉంది. ఇంకొంచెం స్పష్టంగా చూడటానికి నిర్గమాకాండంకి వెళ్దాం. నిర్గమాకాండంలో ఇప్పుడు మనం చదవబోయే విషయాలు కొంచెం జటిలంగా ఉంటాయి. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకి ఏదైతే నేపథ్యం నేను ఇచ్చానో, యెహోవా దేవుని యందు బహుళత్వం ఉంది అన్న నేపథ్యం నేను ఏదైతే ఇచ్చానో, ఆ నేపథ్యంలో గనక చదివితే చాలా స్పష్టంగా అరటిపండు ఒలిచినట్లు అర్థమవుతుంది. నిర్గమాకాండము 23వ అధ్యాయం. నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఏ దూతనైతే మనము ఇంతవరకు దీనికంటే ముందు స్లైడ్లో మనం చూసామో, యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో, ఆ దూత ఎవరు అన్న విషయం గురించి నేను వివరణ ఇస్తున్నాను. నిర్గమాకాండంలో యెహోవాయే ఒక దూతను ఏం చేశాడు? పంపాడు. ఆ దూత ఎవరు అన్న విషయం మనం చూస్తాం. చూడండి, ఆయన చదవమ్మా. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు. నేను మీ ముందు నడవటానికి ఒక దూతను పంపిస్తాను. ఆయన సన్నిధిని ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాట వినాలి. ఆయనకు కోపము రేపొద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఎవరి నామము? ఎవరి నామం ఉంది? నా నామం అంటే ఎవరి నామము? అలాంటి దూత ఎవరైనా ఉన్నారా మొత్తం బైబిల్లో? 66 పుస్తకాలలో యెహోవా నామం ఉండే దూతను చూపించండి. అడ్డాకల్ క్రైస్తవ సంఘానికి మొత్తం బైబిల్లో యెహోవా నామం ఉండే దూత పేరు చూపించండి అయ్యా. ఉండదు. నా నామము ఆయనకున్నది, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పింది యావత్తు. ఆయన మాట వినాలి. ఆ మాట ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నాను. అంతేనా? ఆయన మాటను జాగ్రత్తగా విను, నేను చెప్పింది జాగ్రత్తగా చెయ్యి. అంటే నేను చెప్పేది ఆయన చెప్పేది ఒకటే. అంతేనా? నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయ్యుందును. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1వ వచనం.
ఈ దూత గురించి ఇంకొంచెం స్పష్టత. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దూత, ఇక్కడ యెహోవా దూత అని పిలుస్తున్నారు. ఆయన ముందేమంటున్నాడు, నేను మీ ముందు ఎవరిని పంపిస్తాను? దూతను పంపిస్తాను. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను తీసుకొని పోవటానికి ఒక దూతను పంపిస్తాను. ఆ దూత గురించి న్యాయాధిపతుల్లో ఏమనుందంటే, యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చెను, నేను మిమ్మును. ఎవరు తీసుకొని వచ్చింది? దూతనా యెహోవాయా? నడిపించింది ఎవరు? కానీ ఇంతకు ముందు వచనంలో ఏముంది? ఎవరిని పంపిస్తా అన్నాడు? దూతను పంపిస్తా అన్నాడు. యెహోవా దూత వచ్చింది, నేను మిమ్మును ఐగుప్తుల్లో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నిన్నడును మీరను. నిబంధన చేసింది ఎవరు? యెహోవా. నడిపించింది ఎవరు? రక్షించింది ఎవరు? యెహోవా. కానీ ఆ శ్రేయస్సు ఎవరికి ఇస్తున్నాడు ప్రభు? ఆ శ్రేయం దూతకి ఇస్తున్నాడు. దూతను పంపించాను మీకోసం ఇది చేయటానికి అంటున్నాడు. ఆదికాండం 48వ అధ్యాయం. ఈ దూత గురించి ఇంకొక వచనం. ఆదికాండం 48వ అధ్యాయం 15 నుంచి 16 వరకు. ఆదికాండము 48వ అధ్యాయం 15 నుండి 16 వరకు గట్టిగా చదవండి. అతడు యోసేపును దీవించి, ఎవరు దీవిస్తున్నారు తెలుసా? యాకోబు దీవిస్తున్నాడు. ఏ యాకోబు? ఏ యాకోబు అయితే దూతతో పెనుగులాడి ఆశీర్వదింపబడ్డాడో ఆ యాకోబు తన అన్నాన్ని నుంచి ప్రాణం కాపాడుకోవాలి అని రాత్రి పరిగెత్తి పెనుగులాడి ఆశీర్వాదం పొందిన యాకోబు చెప్తున్నాడు ఈ మాట. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని ఈరోజు వరకు ఎవరైతే ఏ దేవుడైతే నన్ను పోషిస్తున్నాడో ఆ దేవుడు అనగా, అంటే కొంచెం ఆగండమ్మా, ఏం చెప్తున్నాడంటే, ఒక దేవుడు నన్ను, నా పితరులను నడిపించాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడుగా పిలువబడే దేవుడు మా ముగ్గురిని, అంటే నన్ను, నా 2 పితరులని, అంటే ఇస్సాకును అబ్రహామును ఏ దేవుడైతే నడిపించాడో ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను రక్షిస్తున్న నా దేవుడు అనగా, అంటే ఆ దేవుడు ఎవరు అన్న విషయానికి ఆయన ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, ఆయన వివరణ ఇస్తున్నాడు. చదవండి. అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. ఎవరా దేవుడు? సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, నేను పుట్టింది మొదలుకొని నన్ను నడిపించుచున్న దేవుడు, అంటే అన్ని కీడుల్లో నుంచి నన్ను తప్పించే దూత. ఈ దూత ఎవరు? న్యాయాధిపతులు 2:1 ఇశ్రాయేలును విమోచించిన దూత. నిర్గమాకాండం 20వ అధ్యాయం 23వ అధ్యాయం 20 నుంచి 24 వరకు ఇశ్రాయేలును విమోచించటానికి యెహోవా పంపిన దూత. బైబిల్ గ్రంథం పాత నిబంధన గ్రంథంలో మెల్లిమెల్లిగా యెహోవా దూత అనే 2వ వ్యక్తిని మనకు పరిచయం చేస్తూ ఉంది. ఆ వ్యక్తిని మనం గమనించాలి. ఇక్కడ మనం స్పష్టంగా గమనించాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. నేను చెప్పాలనుకున్న విషయము రాసుకొని మరి తీసుకొని వచ్చాను. స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది, మీరు నోట్ చేసుకోండి దయచేసి. మీకు ఏదైనా మీ ఇందులో అనుమానం ఉంటే, మీరు ఏదైనా తెలుసుకోవాలి అంటే, నేను చెప్పిన దాంట్లో లేఖనాల్లో నుంచి మీ ముందు నేను ఏదైతే విశదంగా చెప్తున్నానో అందులో మీరు ఏదైనా నన్ను ప్రశ్నించాలి అంటే దయచేసి సెషన్ తర్వాత నాతో మాట్లాడండి. మీతో మాట్లాడటానికి నేను సముఖంగా ఉన్నాను. నిర్గమాకాండంలో మోషేతో దేవుడు ఇశ్రాయేలుకు ముందుగా ఒక దూతను పంపుచున్నాను అని చెప్పి ఆయనతో జాగ్రత్తగా మెలగాలి అని చెప్తాడు.
ఆ దూత ఇశ్రాయేలుతో నేను మిమ్మును ఐగుప్తులో నుంచి రప్పించాను అని చెప్తున్నాడు. అదే దూత అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఆశీర్వదించింది, నడిపించింది, రక్షించింది ఆయనే యెహోవా అని యాకోబు స్పష్టం చేస్తున్నాడు. ఇందును బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఏకాద్ అద్వితీయుడు అని చెప్పుకున్న యెహోవా, ఎలోహిం అని తన్ను తాను బహువచనంతో పలికిన యెహోవా లో ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నారు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 31వ అధ్యాయము 10 నుంచి 13. అమ్మ దయచేసి మీరు మాట్లాడకండి, మధ్యలో మీరు మాట్లాడటం వల్ల మిగిలిన వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. ఆదికాండం 31వ అధ్యాయం 10 నుంచి 13. ఆహా మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తం ప్రభువా అని చెప్పి తిని, ప్రభువా అన్నప్పుడు వాడిన పదము యెహోవాకు తప్ప ఇంకెవరికి ఆపాదించటానికి అసలు కుదరదు. ప్రభువా అన్న పదము పాత నిబంధన గ్రంథంలో దేవుని గురించి మాట్లాడే సమయంలో యెహోవా దేవునికి తప్ప ఇంకెవరికి ఆపాదించడానికి వీలు లేదు. ముఖ్యంగా ఒక యూదుడు ఆపాదించడానికి వీలు లేదు. ఇక్కడ మాట్లాడేది ఎవరు? యాకోబు. చదవండి. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో. ఎవరికి మొక్కుబడి? దేవుని దూతకా యెహోవాకా మొక్కుబడి చేసింది? దేవుని దూతకు చేశాడా ఆయన? కానీ ఇక్కడ మాట్లాడేది ఎవరు? దేవుని దూత మాట్లాడుతూ ఉంది. దేవుని దూత మాట్లాడుతూ స్వప్నంలో నాకు మొక్కుబడి చేశావు అంటా ఉన్నాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యపడుతుంది? ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే అని ఎవరు చెప్తున్నారు? స్వప్నమందు కనపడిన దేవుని దూత, యెహోవా దూత. ఈ యెహోవా దూత గురించి ఇంకొంచెం స్పష్టంగా చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండము 18వ. నేను ఇంతకు ముందే చెప్పిన విధంగా కొంచెం లేఖనాలు ఎక్కువగా తెరవాల్సి ఉంటుంది, కొంచెం చదవాల్సి ఉంటుంది. దయచేసి కొంచెం ఓపికగా చూడండి. ఇక్కడున్న సందర్భం ఏంటంటే, అబ్రహాము ఒక మమ్రే చెట్టు కింద కూర్చొని కొంచెం సేద తీరుతున్నాడు. అక్కడికి ఒక ముగ్గురు విజిటర్స్ వస్తారు, అతిథులు. వాళ్ళ గురించిన లేఖన భాగం ఇది. ఆ సందర్భంలో రాయబడిన లేఖన భాగం ఇది. ఆ లేఖన భాగం చదివితే మనకు ఇంకొంచెం స్పష్టత వస్తుంది. ఆదికాండం 18వ అధ్యాయం 1 నుంచి 3. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ కూర్చునిన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా కనిపిస్తాడా ఎవరికైనా అని ప్రశ్నిస్తే దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవాను చూచినవాడు నరుడు పాసిబుల్ కాదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవా అతనికి కనబడెను. కనబడింది ఎవరో చూద్దాం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు, చదవండి. ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉన్నారు. అతడు వాని చూచి వాకిటి నుండి పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఏ దేవుడైతే, ఏ స్వరాన్నైతే అబ్రహాము విన్నాడో, ఏ స్వరాన్ని అబ్రహాము విని
ఊరు ప్రాంతాన్ని విడిచిపెట్టి కనాను వైపుకు బయలుదేరాడో, ఏ స్వరాన్నైతే అబ్రహాము విని తన సంతానాన్ని, తన మొత్తము యావత్ ఆస్తిని, లేకపోతే తన ఐడెంటిటీ, తన గుర్తింపును విడిచిపెట్టి బయలుదేరాడో లోతుతో సహా, ఆయన్ను కనుక్కున్నాడు. ఆయన్ను చూసినప్పుడు గుర్తుపట్టాడు. అందుకనే దేవుని వాక్యం ఏమి సెలవిస్తోంది? యెహోవా అతనికి కనబడెను. ముందు వినబడ్డాడు, ఆయన స్వరం వినబడింది, ఆయన పోల్చుకున్నాడు. ఈయనే కదా నన్ను పిలిచింది. అందుకనే పరిగెడుకుంటూ వెళ్ళి సాష్టాంగపడి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నన్ను విడిచిపోవద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏ దూత గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ దూత ఆయనను సందర్శిస్తుంది. ఆ దూత ఆయనను సందర్శించి ఆయనను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. సారాను ఆశీర్వదించి గర్భవతిగా చేసినట్లుగా మనం చూస్తాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆదికాండం 35వ అధ్యాయం 1-3. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి, ఆయనకు కనబడింది దేవుడా, దేవుని దూత? ఆయన పోట్లాడింది ఎవరితో? దూతతో. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుంది? నీకు కనబడిన దేవునికి. దేవుని వాక్యం స్పష్టంగా యెహోవా దూతను ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా చూపిస్తున్నప్పటికీ ఒకటే మాట, దేవుడు ఎలోహిం అని వాళ్ళిద్దరికీ అదే మాటను ఆపాదిస్తూ ఉంది. నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమునకు నాకు తోడయుండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టించిదనని చెప్పెను. ఇలా చూసుకుంటూ పోతే యెహోవా యొక్క దూత, వాళ్ళు చేసినటువంటి వాళ్ళిద్దరూ అంటే దేవునిలో ఉన్నటువంటి బహుళత్వం మనకు కనిపిస్తుంది. సమయాన్ని కొంచెం కుదించటానికి నేను ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ కట్ చేస్తున్నాను. కీర్తనల నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే పంచకాండములు, ప్రవక్తలు, లేకపోతే న్యాయాధిపతులు, రాజులు, వీళ్ళందరి సమయంలో ఆ చరిత్రలో జరిగిన దేవుని యొక్క ఉనికి, ఆయన ఏ విధంగా బయలుపరుచుకున్నాడు అన్న విషయం మనం చూసాం. ఇప్పుడు కీర్తనల నుంచి చూద్దాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇక్కడ ఎంతమంది ప్రభువులు ఉన్నారు? ఎంతమంది ప్రభువులు ఉన్నారండి? ఇద్దరున్నారా? ఒకరా ఇద్దరా? మరి ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు అంటున్నారు. ఏ ప్రభువుతో సెలవిచ్చాడు? దావీదు గురించి చెప్తుండొచ్చు కదా, ఉండొచ్చు. దావీదు గురించి చెప్తుండొచ్చు. దావీదును ప్రభువు అన్నారేమో వాళ్ళు, అప్పుడు రాజు కదా అని అడగచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే ముందు చదివితే అర్థమవుతుంది. చదవండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చును. దావీదు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడా? ఏ రోజైనా దేవుని కుడి పార్శ్వాన పైకి ఎక్కిపోయి కూర్చున్నాడా ఆయన? ఒకవేళ కీర్తనలు దావీదు రాశాడండి, ఇది దావీదు గురించి చెప్తున్నాడు ఈ దేవుడు అని అనొచ్చు, అనే అనుమానం రావచ్చు. చూడండి తర్వాత, యెహోవా నీ పరిపాలనను సియోనులో నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. 5వ వచనం చదవమ్మా. ఓకే. సో దావీదు కుడి పార్శ్వాన దేవుడు కూర్చోలేదు, పరలోకానికి ఎక్కిపోయి దావీదు దేవుడి పార్శ్వాన కూర్చోలేదు. మరి ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే, యూదులకు జబూరు గ్రంథము లేకపోతే దావీదు రాసిన కీర్తనల గ్రంథం చదివినప్పుడు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఏ మెస్సియా గురించి అయితే ఆలోచిస్తున్నారో, ఏ మెస్సియా అయితే వచ్చి మమ్మల్ని విమోచిస్తాడు అని ఆశపడుతున్నారో, ఏ మెస్సియా గురించి అయితే ఎదురు చూస్తున్నారో, ఆ మెస్సియా గురించి వ్రాసినటువంటి మాటలు ఇవి, ప్రవచనాలు ఇవి అని అర్థం చేసుకున్నారు. కాబట్టి
దావీదుకు గనక వీటిని ఆపాదించాలి అని ప్రయత్నం చేస్తే దావీదేనాడు పరలోకానికి ఎక్కిపోలేదు, వెళ్ళి ఆయన సింహాసనం పక్కన కూర్చోను లేదు గనుక అది దావీదుకు చెల్లదు. కానీ యేసుక్రీస్తు వారికి మాత్రం తప్పకుండా చెల్లుతుంది. అందుకనే మార్కు సువార్త 12వ అధ్యాయం 35 నుంచి 36లో ఓకే, ప్రభువు నా ప్రభువుతో చెప్పానని యేసుక్రీస్తు వారు కూడా దాన్ని కోట్ చేస్తూ తన మీదికి ఆపాదించుకుంటాడు. మెస్సియాను నేనే అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ కోట్ చేస్తున్నట్లుగా చూస్తాం. దాన్ని ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు ఇంకొంచెం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కీర్తనలు 45, 6, 7 వచనాల్లో ఎలా ఉంటుందంటే, చదవండి. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు. ఇక్కడ మాట్లాడేది ఎవరి గురించి? దేవా, నీ సింహాసనము నిరంతరం ఉంటుంది అని దేవుని గురించి మాట్లాడుతున్నాం. అవునా? మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? దావీదు గురించా? దావీదు దేవుడా? కాదు. ఇంకెవరైనా ఉన్నారా దేవుడు అనేవాడు? లేరు. దేవుని గురించి చెప్తున్నారు. ఏమని? నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము అని. కానీ 7వ వచనంలో ఏముంది? కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అంటున్నాడు. దేవుని సింహాసనం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా మీకు? దేవుని సింహాసనం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే మాటను హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 8 నుంచి 9 మనందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిన మాట ఇది. ఇదే మాటలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం జరిగింది. 8 నుంచి 9 వరకు చెప్పండి, చదవండి. చెప్పుచున్నాడు, దూతల గురించి ఆ విధంగా చెప్తున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది అని చెప్తున్నాడు. దేవుడు దేవుని కుమారుని గురించి చెప్తున్నాడు. దేవుని కుమారుని ఏమని ఉచ్చరిస్తున్నాడు? ఏమని సంబోధిస్తున్నాడు? దేవా అంటున్నాడు. ఈ దేవా అనే మెస్సియా ఏ కీర్తనల గ్రంథంలో అయితే చెప్పబడ్డాడో ఆయన ఇంకెవరో కాదు. మన పాత నిబంధనలో చూసినప్పుడు దేవునిలో బహుళత్వంగా చెప్పుకునే యెహోవా యెహోవా దూత అన్న విషయం మనకు క్రొత్త నిబంధన గ్రంథంలో స్పష్టంగా అర్థమవుతుంది. 2వ సెషన్లో. మొదటి సెషన్ మనము ఎండ్ చేయబోతున్నాం. చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. కానీ దాదాపు 45 నిమిషాలు అయిపోయింది సెషన్ మొదలుపెట్టినప్పటి నుంచి. ఈ 45 నిమిషాలు మీకు అర్థమైన విషయాలను ఒకవేళ మీకు ఒకసారి నెమరు వేయించాలి అని ఆశపడుతున్నాను, వాటిని మిస్ కాకుండా. మొట్టమొదటి విషయం నేను చెప్పింది ఏంటంటే, యెహోవా దేవుడు అద్వితీయుడు, ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు. కాబట్టి ఒకడు అద్వితీయుడు అన్న పదము వాడాం. అద్వితీయుడు లేక ఒకడు అన్న మాటకు అర్థం ఒంటరి అని కాదు. ఎందుకంటే ఏహాద్ అన్న పదాన్ని అక్కడ హిబ్రూ భాషలో వాడారు. దానిలో బహుళత్వం లేకపోతే బహువచనం, సమూహము లేక ఐక్యత గల బహువచనము అని చెప్పాం. ఉదాహరణకు సైన్యము అన్న పదం చూసాం, గుంపు అన్న పదం చూసాం, మనసు ఒకటే అన్న పదం చూసాం. ఇశ్రాయేలు అన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం గురించి చూసాం. తరువాత యెహోవా దేవుని గురించి, యెహోవా దేవుడిని సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు ఎలోహిం అని హెబ్రీయులు మాట్లాడతారు. ఎలోహిం అన్న పదంలో కూడా బహుళత్వం లేకపోతే బహువచనం ఉంది అని మనం గమనించాం. 3వ విషయం మనం చూసింది ఏంటంటే, ఆ యెహోవా దేవుడు ఇశ్రాయేలు మధ్య నివసించటానికి
యెహోవాతోనూ యెహోవా ఆత్మతోనూ పంపబడ్డాడు అన్న విషయం గమనించాం. దీన్ని మనము యెషయా గ్రంథము, జకర్యా గ్రంథము ఈ రెండు విషయాల్లో నుంచి చూసాం, రెండు గ్రంథాల్లో నుంచి. మూడవది, ఆ పంపబడినది యెహోవా దూత అన్న విషయం మనం చూసాం. న్యాయాధిపతుల నుంచి చూసాం, నిర్గమాకాండం నుంచి చూసాం. దేవునిలో బహుళత్వం ఉన్నప్పుడు ఒకరు యెహోవా అయితే మరొకరు యెహోవా దూతగా, లేకపోతే ఆయనకు నా నామం ఉన్నది అని ఎవరి గురించి అయితే దేవుడు చెప్పాడో ఆయన అన్న విషయం గమనించాం. ఆ యెహోవా దూతనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను నడిపించిన దూత. ఆయనకే మొక్కుబడి చేసి బేతేలులో మందిరం కట్టబడింది అన్న విషయం మనం గమనించాం. ఆఖరుగా 5వ పాయింట్ నేను మీకు చెప్పింది ఏంటంటే, ఆ యెహోవా దూత మరెవరో కాదు, దావీదు ఆయన తరువాత వచ్చిన ప్రతి ప్రవక్త ప్రవచించిన మెస్సియానే అని మనం చూసాం. ఆ మెస్సియా గురించి దానియేలు, యోహానులు కొన్ని మాటలు చెబుతారు. ఆ మనుష్య కుమారుని గురించి దానియేలు మరియు యోహానులు వాళ్ళ ప్రత్యక్షతలో, లేకపోతే వాళ్ళ ప్రకటన గ్రంథము, లేకపోతే దానియేలు గ్రంథము, ఈ రెండిట్లో ఉన్నటువంటి లైక్నెసెస్ చూస్తే మనకు అర్థమవుతుంది. సమయం లేదు కాబట్టి అందులోకి వెళ్ళాం. ఈ 5 విషయాలు నేను మీకు ఈరోజు చెప్పాను. ఆ మెస్సియా ఎవరు, ఆ మెస్సియాకున్న గుణగణాలేంటివి, ఆ మెస్సియా తనను తాను ఏమని, తనకు తాను ఎలాంటి గుణగణాలను ఆపాదించుకున్నాడు అన్న విషయం మనము నెక్స్ట్ సెషన్లో చూస్తాం. కాకపోతే నేను మీకు ఇప్పటి వరకు చెప్పిన విషయం గురించి, నేను ఇప్పటి వరకు మీకు చెప్పిన సబ్జెక్ట్లో ఏవైనా డౌట్స్ ఉంటే, అనుమానాలు, అపోహలు ఉంటే, మీకేదైనా నేను చెప్పిన లేఖన భాగాల్లో నుండి దానికి వ్యతిరేకంగా ఇంకొక లేఖనం ఉంది కదా అని మీరు నన్ను ప్రశ్నించదలుచుకుంటే లంచ్ టైంలో నాతో మాట్లాడండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. ఈరోజు అంతా అయిపోయిన తర్వాత ప్రభువు చిత్తం అయితే అంతా అయిపోవడానికి 1 గంట ముందు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. కొద్ది నిమిషాలు ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ప్రశ్నోత్తరాల సమయంలో మీరు నన్ను కానీ నా తరువాత వచ్చే స్పీకర్స్ని కానీ మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. అడిగినప్పుడు తప్పకుండా మీ సమాధానాలకు నివృత్తి చేసే ప్రయత్నం మేము చేస్తాం. ఎవరో ఏదో పుస్తకంలో రాశారు అని ప్రశ్నించకండి. ఫలానా పుస్తకంలో ఇట్లుంది కదా అనే ప్రశ్నలు వేయకండి. 66 పుస్తకాల్లో మీకు ఏదైనా ప్రశ్న ఉంటే నేను చెప్పిన టాపిక్ గురించి నన్ను ప్రశ్నించండి. నేను చెప్పిన సబ్జెక్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. వాటి గురించి తప్పకుండా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం. యెహోవా, నిన్ను పిలిచిన యెహోవా, నిన్ను రక్షించిన యెహోవా, ఆయనలో బహుళత్వము, ఆయనలో బహు వచనము లేకపోతే బహు వ్యక్తులు ఉన్నప్పటికీ ఆయన ఒకే దేవుడు, ఒక దేవుడే. ఆ దేవుణ్ణి లేఖనాలు మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఆయన ఎందుగల బహుళత్వాన్ని మనకు పరిచయం చేస్తున్నాయి. ఆయన ఒక ఐక్యత గల యూనిట్గా మనకు పరిచయం చేస్తున్నాయి. అందుకే ఆయనను మనము అద్వితీయ సత్యదేవుడు, త్రియేక దేవుడు అని మనం పిలుస్తున్నాం. ఆ మెస్సియా మరెవరో కాదు, నిన్ను నన్ను రక్షించటానికి సిలువపై తన ప్రాణం సైతం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు అన్న విషయం మీరు చూడబోతున్నారు. లేఖనాలలో నుంచి తెలుసుకోబోతున్నారు. మీ హృదయాలను ఒకసారి తయారు చేసుకోమని నేను అడుగుతున్నాను. ఆదికాండం నుంచి కీర్తనల గ్రంథం వరకు, ప్రవక్తల గ్రంథాలలో నుంచి మనం చూసిన ఆ సమాచారాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే,
మన దేవుడగు, మన అద్వితీయ సత్యదేవుడగు, త్రియేక దేవుడగు యెహోవాలో బహు వ్యక్తులున్నారు అన్న ఖచ్చితమైన సత్యము. ఆ సత్యానికి బయట ఆ సత్యాన్ని విస్మరించి లేఖనాలను వాటి పరిధిలో అర్థం చేసుకోవడం అసాధ్యము అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేశాను. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మీ హృదయాలలో పదిలపరిచి, సాతానుడు వారి దూతలు ఆ వాక్యాన్ని దొంగిలించకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ చిన్న ప్రార్థనను సమర్పిస్తున్నాను. ఆమేన్.